బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుంచి నేటి వరకు వందలాది మంది మావోయిస్టులు అయితే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక పోలీసులతో ఏదైతే ఎదురుపడడానికి, పోలీసులకు కౌంటర్ ఇవ్వడానికి, పోలీసులకు మరి చర్యకు ప్రతిచర్య తీసుకోవడానికి మావోయిస్టులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో ఏదైతే దండకారణ్యాన్ని వీడి పారిపోతున్నటువంటి మావోయిస్టులు ఎదురెళ్ళి మరి పోలీసుల ఎన్కౌంటర్లో మరి యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఆపరేషన్ కగారు మొదలైనటువంటి నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 400కు పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయి తెలుస్తుంది. ఇక వందలాది మంది మావోయిస్టులు మరి పోలీసులు ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. బట్ ఈ నేపథ్యంలోనే ఏదైతే దండకారణ్యంపై పట్టు సడలకుండా ఉండేందుకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. 2024 జనవరిలో ఆపరేషన్ కగారు మొదలైనప్పటి నాటి నుంచి ఇప్పటి వరకు ఏడాదిన్నరగా మావోయిస్టులు బస్తర్ పరిధిలోకి వచ్చే దండకారణ్యం, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా, అబూజ్మడ్ అడవుల్లో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆపరేషన్ కగారు మొదలైన తర్వాత 409 మందికి పైగా మావోయిస్ట్ ఎన్కౌంటర్లో మృతి చెందగా లొంగిపోయిన అరెస్ట్ అయిన వారు 1200 మందికి పైగా ఉన్నారు. సో పోలీసుల చేతిలో హతమైన వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు చలపతి, ప్రాగ్మాజీ, సుధాకర్ వంటి అగ్రనేతలు ఉన్నారు. ఇంతకు రెట్టింపు సంఖ్యలో డివిజన్ కమిటీ సభ్యులు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ మరొక 6-7 నెలల్లో తన ఉనికిని కోల్పోతుందనే ప్రచారం జరిగింది. అయితే మరోవైపు ఏడాది మార్చి 28న శాంతి చర్చలు ప్రతిపాదనను మావోయిస్టులు తెర మీదకి తీసుకొచ్చారు. అయితే వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో క్యాడర్ని మావోయిస్టులు చాలా వరకు నష్టపోయారు. అయితే మరోవైపు శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సర్కార్ నుంచి సానుకూలంగా ప్రకటన రావడం లేదు. దీంతో బస్తర్ అడవులో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు మావోయిస్టులు ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్ర, ఒడిశా బార్డర్, ఇక ఎంఎస్సి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో పనిచేస్తున్న అగ్రనేతలను బస్తర్కు తిరిగి రావాలంటూ మావోయిస్టు పార్టీ కోరినట్టుగా తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, సాయుధ పోరాటం, గెరిల్లా వార్ఫేర్లలో ఇక నిపుణులైనటువంటి సీనియర్ నాయకులు రంగంలోకి దిగితే సానుభూతి పరులు పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెంచొచ్చని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక వానాకాలం రావడంతో బస్తర్ అడవులు చిక్కబడ్డాయి. డ్రోన్ల సాయంతో కూంబింగ్ చేయడం సైతం భద్రతా దళాలకు కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. అయినా మావోయిస్టులపై నిర్బంధం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన సుక్మా, బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్లో కొత్తగా 7 ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది. 2021 బ్యాచ్కి చెందిన ఈ యువ అధికారులకు ఇక నర్సుల్ని తుదిమటిచ్చే బాధ్యతలు అప్పగించింది. సో ఎవరైతే కొత్తగా వచ్చిన అధికారులతో ఈ 4 జిల్లాల పరిధిలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో పాల్గొంటున్న ఐపీఎస్ల సంఖ్య 20కి చేరింది. ఇక ఏఓబి నుంచి కొందరు కీలక నేతలు ఇప్పటికే దండకారణ్యానికి చేరుకున్నట్టుగా సమాచారం. ఈ సందేహాలకు బలం చేకూర్చేలా ఇక పువ్వుర్తిలో సిఆర్పిఎఫ్ క్యాంపునకు సమీపంలో ఒక వ్యక్తిని ఇటీవల మావోయిస్టులు హతం చేశారు. సో అంతటితో ఆగకుండా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కుంట మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం, జగత్పాల్పూర్ జాతీయ రహదారి నుంచి కేవలం 400 మీటర్ల సమీపంలో ఐఈడీ పేల్చి ఏఎస్పీ స్థాయి అధికారిని హతమార్చారు. తీవ్ర నిర్బంధం నడుమ వరుసగా 2 రోజుల పాటు భద్రతా దళాలు కనుగప్పి దాడులు నిర్వహించి ఈ ప్రాంతంపై తమకున్న పట్టేంటో మావోలు తెలియజేసినట్టయింది. అయితే ఈ 2 ఘటనలపై మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు కేంద్ర బలగాల విస్తృత దాడులతో తీవ్ర ఒడిదొడుగులకు లోనవుతున్న మావోయిస్టు పార్టీలో అగ్రనేతలు లొంగిపోటు దిశగా అడుగులేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీ మనుగడ సాగించడమే కష్టతరమైన పరిస్థితుల్లో ఆయుధాలు వేయడమే శరణ్యమని భావిస్తున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ కీలక నేతతో పాటు పలువురు కేంద్ర కమిటీ సభ్యులు ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా పార్టీ దళపతి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ అనంతరం తీవ్ర నిరాశకు లోనట్టుగా క్యాడర్ తెలుస్తోంది. ఇక అగ్రనేతలకు సమాచారం అందించకుండానే పార్టీ వీడుతున్నట్లుగా నిఘా వర్గాలు సమాచారం. బసవరాజు రక్షణ బృందంలోని కొందరు పార్టీని వీడటంతోనే ఆయన ఆచూకీ బలగాలకు తెలుస్తుందనే వాదన ఉంది. దీనికి తోడు పార్టీ నేతలకు కంచుకోటగా నిలిచిన కర్రెకుట్టలు, నేషనల్ పార్క్, అబూజ్మడ్లపై కేంద్ర బలగాలు పట్టు సాధించడంతో దండకారణ్యం వీడక తప్పదని పరిస్థితి ఏర్పడింది. ఇక సుముఖంగా లేని ప్రభుత్వాలు పార్టీ 45 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఇంతటి తీవ్ర నిర్బంధాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి గణపతి, అభయ్, దేవాజీ, సంగ్రామ్, కోసా, మనోజ్, చంద్రన్న, ఉదయ్, ఊకే గణేష్, వికల్ప్, మైనక్క, జార్ఖండ్ నుంచి ఇక
మిసిర్ బెహారీ, అన్లాదా, ఛత్తీస్గఢ్కు చెందిన హిడ్మా, పశ్చిమ బెంగాల్కు చెందిన అజయ్దా మాత్రమే మిగిలారు. వీరి లక్ష్యం కేంద్ర బలగాల ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. ఈ 15 మందిలో 11 మంది తెలంగాణ వారే ఉండడం గమనార్హం. అయితే కేంద్రంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల లొంగుబాటుకు సుముఖంగా లేకపోవడంతో దండకార్యం నుంచి బయటపడే దిశగానే ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తున్నటువంటి అంశాలు మనం గమనిస్తే కనుక పోలీసులపై ప్రతీకార చర్యలకు మావోయిస్టులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీని బలోపేతం చేసి కొత్త రిక్రూట్మెంట్స్కు ప్లాన్ చేస్తున్నట్టుగా కొంత సమాచారం. ఇక మావోయిస్టుల ప్రాబల్యం తగ్గలేదనే మెసేజ్ కోసమే ఐఈడి పేలుడు, ఇక పువర్తి పోలీస్ క్యాంప్కు కూతవేటి దూరంలో ఇన్ఫార్మర్ హత్య అనేటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది ఇంకా అనేది. ఎందుకంటే ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో వైపు పోలీసు భద్రతా బలగాలు మరి దండకార్యన వైపుగా తరలి వెళ్తున్నారు. ఆపరేషన్ కగరైన మొదలైనటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా ఆపరేషన్ కర్రెగుట్టలు కావచ్చు, ఆపరేషన్ అబుజ్మన్ అడవులు కావచ్చు, ఆపరేషన్ నేషనల్ పార్కు అడవి ప్రాంతం కావచ్చు, ఈ 3-4 ప్రాంతాలే కాదు ఇతర రాష్ట్రాల్లో ఇంకొన్ని ప్రాంతాలు కూడా పోలీసు భద్రతా బలగాలు వేల సంఖ్యలో మరి అడవినంతా జల్లడబడుతున్నాయి. మరి అక్కడ కనిపించిన మావోయిస్టుల మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఎన్కౌంటర్లో మరి పోలీసు భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఈ సందర్భంలో వైపు పోలీసుల దగ్గర అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా, అదేవిధంగా హెలికాప్టర్ల ద్వారా, మరి ఆయుధాల ద్వారా మావోయిస్టుల మీద దాడి చేస్తూ ఉంటే మావోయిస్టులు మాత్రం అంతుచిక్కని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియని ఆలోచన. ఎందుకంటే సమ్మర్ అంతా కూడా ఆకు రాల్చుడు ప్రాంతం అంతా అదంతా కూడా ఆకు రాల్చు కాలం అంటారు. అంటే ఎండాకాలం అంతా కూడా అడవి ఆకు రాలిపోతూ ఉంటే మరి పైనుంచి డ్రోన్ల ద్వారా కావచ్చు, హెలికాప్టర్ల ద్వారా ఈజీగా మావోయిస్టుల ఆ జాడను గుర్తుపట్టి వారిపై దాడి చేసింది పోలీసు భద్రతా బలగాలు. బట్ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ఎండుటు చెట్లన్నీ కూడా ఎండాకాలం నుంచి ఎండిపోయినటువంటి చెట్లను కూడా పడుతున్న వర్షాలకు పచ్చటి చిగురుకుతో అడవంతా కమ్ముకుంటుంది. ఈ అడవి కమ్ముకుంటున్న వేళ, అడవి పచ్చదనం అవుతున్నటువంటి వేళ కొంత పోలీసు భద్రతా బలగాలకైతే ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే డ్రోన్లు పంపించినప్పటికీ పచ్చటి అడవిలో మరి కిందున్నటువంటి మావోయిస్టుల జాడను కనిపెట్టడం కొంత కష్టతరమైనటువంటి పరిస్థితి. మరోవైపు అడవిలో అంతా గడ్డి, ఇతర పిచ్చి మొక్కలు మొలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మరి పోలీసులు కొంత మనుగడ సాధించడం కష్టమే. ఎన్కౌంటర్ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటుంది. ఇదే అదునుగా చేసుకున్నటువంటి మావోయిస్టులు వారి రిక్రూట్మెంట్ను పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. వారు చర్యకు ప్రతిచర్య తీసుకునేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. వాళ్ళ బలాన్ని మరింత బలంగా మార్చుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఇప్పటికైనా శాంతి చర్చలు జరగాయా మరి పోలీసులు వర్సెస్ మావోయిస్టుల మధ్య ఇంకా ఏం జరగబోతుంది? 400 మందికి పైగా మరి మావోయిస్టు పోలీసు భద్రతా బలగాల్లో ఎన్కౌంటర్లు చనిపోయారు. నంభాల కేశవరావు లాంటి అగ్రనేతలతో సహా ఇప్పుడు హిడ్మాకై వేట మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. హిడ్మాకై మరి అడవుల్లో జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తు ఏం జరగబోతుంది? భవిష్యత్తులో మరి దండకారణ్యంలో మరి మావోయిస్టుల పరిస్థితి ఏంది? హిడ్మా దొరకడా? శాంతి చర్చలు జరగాయా? ఎన్కౌంటర్లు ఇక్కడితో ఆగుతాయా లేక ఇంకా ముందుకు పోతాయా? పోలీసులపై చర్యకు ప్రతిచర్య మావోయిస్టులు తీర్చుకుంటారా? మరి ఇంకేమైనా బాంబ్ బ్లాస్ట్ లాంటివి లేకపోతే ఇంకేదైనా ఎన్కౌంటర్లకు మావోయిస్టులు తెరలేబోతున్నారా? చూద్దాం ఏం జరగబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.